ఈ కథ పేరు నువ్వే కావాలి. రాధి పొద్దున్నే మాధవ్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఫోన్ స్మైలీ దగ్గర ఉండడంతో పదే పదే ఫోన్ రింగ్ అవుతూ ఉన్న ఫోన్ చూసి కష్టంగా నిద్ర మబ్బులోనే లిఫ్ట్ చేసి హలో అని అంటే ఎవరు అని రాధి అంటుంది. స్మైలీ వాయిస్ గుర్తుపట్టలేక నువ్వు ఫోన్ చేసావు కదా, ఇది మా బావకు చేశాను అని రాధి అనగా అయితే నేను మరదల్లి మాట్లాడుతున్నాను చెప్పు, నువ్వెప్పుడు వచ్చావా స్మైలీ, అయినా ఫ్రెండ్స్ దగ్గర ఉన్నావని చెప్పాడు బావా అని రాధి అడిగితే నైట్ వచ్చాలే, ఏంటి సంగతి, పొద్దున్నే మా అన్నయ్యని బేజే ఫ్రై చేయడానికి ఫోన్ చేసావా, పాపం నిద్రపోతున్నాడు, నిద్రపోనివ్వచ్చు కదా అని స్మైలీ అనగా అంత లేదమ్మా, నాకు అదే పని అనుకుంటున్నావా, అమ్మ ఈరోజు వరలక్ష్మి వ్రతం చేస్తుంది కదా, బావని రమ్మని చెప్పింది, నైట్ మర్చిపోయా అని రాధి అంటుంది. ఓ అవునా, సరే నువ్వు కూడా రా స్మైలీ, త్వరగా రా స్మైలీ త్వరగా అని చెప్పడంతో సరే వస్తున్నాంలే, అమ్మ వస్తుందా అని పద్మిని గురించి తెలిసి కూడా స్మైలీ అంటే నిన్న ఈవినింగ్ రావడం కుదరలేదు, ఈరోజు పొద్దున్నే వచ్చేస్తానని ఆల్రెడీ బయలుదేరిందంట అత్తమ్మ అని చెప్తుంది. సరే సరే వస్తున్నాలే అని బద్ధకంగా లేచి ఫ్రెష్ అయ్యి అక్కడున్న వాటిలో ట్రెడిషనల్గా ఉండే డ్రెస్సులు తీసుకొని స్మైలీ వెళ్ళి రెడీ అవుతూ ఉంటే మాధవ్ కూడా రెడీ అయి వస్తాడు. మళ్ళీ వాళ్ళిద్దరికీ కాఫీ ఇచ్చి వాళ్ళు తాగిన తర్వాత మాధవ్ వాళ్ళని బస్ స్టాప్లో వదిలేసి అక్కడ నుండి విక్రమ్ ఇంటికి వెళ్తారు. అప్పటికే అలంకరణ అంతా పూర్తి చేసుకుని ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది. మహాలక్ష్మి అమ్మవారిని చక్కగా రెడీ చేసి కావలసిన ఏర్పాట్లన్నీ చూసుకుంటూ ఉంటే మహాలక్ష్మి గారు సీతారాధి వాళ్ళు రెడీ అవుతూ ఉంటారు. పద్మిని గారు కూడా వచ్చేయడంతో మాధవ్ వెళ్ళి వాళ్ళ మామ్ని హక్ చేసుకుంటే మామ్ నాకు ఒక మాట అయినా చెప్పలేదు, నా డ్రెస్ లేదు మామ్ అని అంటుంది స్మైలీ. ఏం కాదులే, నీ సంగతి తెలిసే నేను తీసుకువచ్చా అని తనైతే హాఫ్ సారీకి తగ్గట్టు జ్యువెలరీ కూడా సెట్ చేస్తుంది. వీళ్ళు రాధి వాళ్ళు రెడీ అవుతున్నారు, నువ్వు కూడా వాళ్ళతో రెడీ అవ్వు అని చెప్పి పంపిస్తుంది పద్మిని. ఇక అది వాళ్ళకి వెళ్ళి ఇక రాధి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన స్మైలీ చూసేసరికి రాధి కూడా హాఫ్ సారీలో రెడీ అవుతే సీత హెల్ప్ చేస్తూ ఉంటుంది. రాధి నాకు కూడా అనేసి వాళ్ళతో పాటు జాయిన్ అయ్యి రెడీ అయ్యి కిందికి వస్తూ ఉంటారు. మహాలక్ష్మి వాళ్ళు కూడా రెడీ అయ్యి కావాల్సినవన్నీ చూసుకుంటూ ఉంటే పంతులు గారు రావడంతో ఇక అన్నీ సిద్ధం చేస్తూ ఉంటారు. జయరాం గారికి ఆ రోజు మీటింగ్ ఉండడంతో త్వరగా వచ్చేస్తానని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతే ఇక ప్రభాకర్ గారు కూడా అదే మాట చెప్పడంతో పద్మిని ఇంకా పెద్దగా వాదించలేదు. ఇక విక్రమ్ అయితే రాత్రి నుండి ఇంటికి రాలేదు, ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయడం లేదని సీత చెప్పడంతో మగవాళ్ళు ఎవరూ లేకుండా ఇంట్లో ఆడవాళ్ళు మాత్రమే మహాలక్ష్మి అమ్మవారిని మనస్ఫూర్తిగా ఆరాధిస్తూ వ్రతం అయితే భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటారు. మహాలక్ష్మి గారు ఇలాగే ఫ్రెండ్స్ని ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా వ్రతానికి ఇన్వైట్ చేయడంతో అందరినీ కూడా వాయనం ఇవ్వడానికి రెడీ చేసి పెట్టుకున్న కవర్స్ కొన్ని సీతతోని, కొన్ని రాధితోని, కొన్ని స్మైలీతో ఇప్పిస్తూ అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకోమంటుంది. వ్రతం పూర్తయిన తర్వాత వ్రతానికి వచ్చిన వాళ్ళందరూ వెళ్తూ ఉండడంతో ఆఫీస్లో వర్క్ కంప్లీట్ చేసుకుని జయరాం గారు అలాగే ప్రభాకర్ గారు వస్తే వాళ్ళతో పాటు విక్రమ్ వస్తాడు. ఇంటిని అంత అందంగా అందరూ ట్రెడిషనల్ డ్రెస్లో ముఖ్యంగా సీతను చూసి ఫస్ట్ షాక్ అయిన నెమ్మదిగా తన గదిలోకి వెళ్ళి త్వరగా ఫ్రెష్ అయ్యి విక్రమ్ వచ్చింది చూసిన సీత వెంటనే విక్రమ్ని ఫాలో అవుతుంది. అప్పటికే విక్రమ్ స్నానానికి వెళితే తన కోసం డ్రెస్ తీసి పెడుతుంది. బయటికి విక్రమ్ వచ్చి రెడీ అవుతూ ఉంటే నిన్నటి నుండి ఫోన్ చేస్తున్నా, మీ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది అని అడగగా ఏమీ లేదు, కాస్త వర్క్ ఉండి మొబైల్ ఛార్జింగ్ పెట్టలేదు, చూసుకోలేదు అని చెప్పి అయినా ఏంటి ఈరోజు స్పెషల్, అందరూ కూడా ట్రెడిషనల్లో రెడీ అయ్యారు అని అడిగితే వ్రతం చేశాము, మీరు నాకు ఆశీర్వదించండి అని పక్కనే ఉన్న అక్షతలు తీసుకుని విక్రమ్కి ఇచ్చి కాలు మొక్కబోతూ ఉంటే విక్రమ్ అడ్డుకుంటాడు. ఈ ఒక్కరోజు మాత్రమే ప్లీజ్ అని రిక్వెస్ట్ చేయడంతో ఇక తప్పక తల మీద అక్షంతలు వేసి భుజాలు పట్టుకుని దగ్గరికి తీసుకుని సైడ్ నుండి హక్ చేసుకుంటూ ఈ డ్రెస్లో నిజంగా మహాలక్ష్మిలా ఉన్నావు అందరూ కూడా అని అనడంతో చిన్నగా సీత నవ్వుతుంది. సరే మీరు ఏమైనా తిన్నారా, మొహం ఎందుకు అలా పీక్కుపోయింది, వర్క్ హెవీగా ఉందా అని అంటే ఏమీ లేదులే పదా ఏదైనా తింటాను అని టాపిక్ డైవర్ట్ చేస్తూ అనడంతో అప్పటికే ప్రసాదాల కోసం చేసిన రకరకాల ఐటమ్స్ అన్నీ వరుసగా ఉండడంతో ఆ రోజు కాస్త డైట్ విక్రమ్ పక్కన పెట్టి తనకు కావలసినవి వడ్డించుకుని తింటాడు. జయరాం గారు ప్రభాకర్ దగ్గరికి పద్మిని అలాగే మహాలక్ష్మి గారు ఆశీర్వాదం తీసుకున్న తర్వాత సీత మహాలక్ష్మి పద్మిని గారికి అలాగే స్మైలీకి కాలికి పసుపు రాసి వాయనం ఇస్తే పద్మిని గారు వాళ్ళ వదినకి రాధికి సీతకు కాలుకు పసుపు రాసి వాయనం ఇస్తుంది. అలాగే స్మైలీ రాధి వాళ్ళకు కూడా అలాగే
వాయినం ఇచ్చిన తర్వాత మహాలక్ష్మి గారు అందరికీ వడ్డించి వాళ్ళు ఉపవాసాలు చెల్లిస్తారు. అందరూ కూడా భోజనాలు చేసి కాసేపు హాల్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటే స్మైలీ నీతో ఒకసారి మాట్లాడాలి ఇలా రా అని చెప్పి ఇక తన గదిలోకి వెళ్ళి బాల్కనీలో నిల్చొని ఉంటాడు విక్రమ్. ఇక స్మైలీ రావడంతో డోర్ లాక్ చేసి స్మైలీ అని అంటే ఏంటి బావా అని టెన్షన్గా అడుగుతూ ఉంటే వినిపించలేదా చెప్పేది గట్టిగా విక్రమ్ చెప్పేసరికి కాస్త భయపడుతూ ఉంటుంది స్మైలీ. గది తలుపులు వేసి విక్రమ్ ముందు నిల్చొని ఉంటుంది. నిన్న ఏం జరిగిందో చెప్పు అని అంటే బావా నేను గీత వాళ్ళ ఇంటికి వెయిటింగ్ కార్డు ఇవ్వడానికి వెళ్ళాను బావా. తర్వాత నార్మల్గా మాట్లాడుకుంటూ ఉన్నాము. వాళ్ళ అన్నయ్య ఇచ్చిన జ్యూస్ తాగి స్వీట్ తింటూ ఉంటే సడన్గా తలంతా పరువుగా అనిపించి తర్వాత నుండి ఏమీ గుర్తులేదు బావా. నిన్న హాస్పిటల్లో ఇంట్లో పనిచేస్తున్న మళ్ళీ తీసుకుని వచ్చింది. ఏం జరిగిందో చెప్పు అంటే తను తర్వాత చెప్తున్నని అనింది. ఇంకా ఏం లేదు బావా. అజయ్కు ఏమి చెప్పకుండా ఫ్రెండ్స్ని కలవడానికి హాస్పిటల్కి వచ్చావని భయంగా స్మైలీ చెప్తే ఏం జరిగిందో తెలుసా? ఎంత ప్రమాదంలో పడ్డావో తెలుసా? అందుకే అజయ్ ముందుగా చెప్పాడు ఫ్రెండ్స్ డీటెయిల్స్ ఇవ్వమని, లైవ్ లొకేషన్ చెప్పమని. అంటే బావా నా ఫ్రెండ్స్ ఎవరు అలాంటి వాళ్ళు కాదు అని అంటే మనం చూసేది నిజం అనుకోకూడదు స్మైలీ. మన చుట్టూ జరిగేవి కూడా చాలా ఉంటాయి. ఎప్పుడు మనం అలర్ట్గా ఉంటేనే లేదా ఈ రోజుల్లో మంచిగా ముసుగు వేసుకునే ఉన్న మనుషులు చాలామంది ఉన్నారు. అందులో గీత అన్నయ్య ఎక్కువేం కాదు. గీత వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా నిన్ను ట్రాప్ చేసి వాళ్ళ ఫామ్ హౌస్లో కట్టిపడేశారు. నీకు మొత్తం మంది ఇవ్వడం వల్ల నువ్వు స్పృహలో లేవు. ఇప్పుడు ఏదైనా జరిగితే అనుమానం వస్తుందని అక్కడ వదిలేసి ఏం తెలియనట్టు ఎక్కడ వాళ్ళు అక్కడికి ఇంటికి చేరుకున్నారు. వాళ్ళు కాల్ రికార్డింగ్ చూస్తే తర్వాత అర్థమైంది ఇక్కడికి నువ్వు ఒక్కదానివే అని వెళ్ళాము. కానీ అక్కడ వెళ్ళేసరికి చాలామంది ఆడపిల్లల జీవితాలు నాశనం అయ్యాయని తెలిసి రాత్రంతా అక్కడే ఉన్నాము. వీళ్ళందరూ బాగా జలసాలకి అలవాటు పడి చెడుదారిలో తిరుగుతున్నారు. గోవాకు కూడా నీపై అటాక్ చేయించారు. కానీ అక్కడ అజయ్ ఏర్పాటు చేసిన మనుషులు వెన్నంటే ఉండి నీకు ప్రమాదం రాకుండా చూసుకున్నారు. అందుకే అజయ్ నీకు అన్నిసార్లు జాగ్రత్త చెప్పాడు. బావా నాకు ఇదేమీ తెలియదు బావా. అజయ్ చాలాసార్లు చెప్పాడు నేనే కొట్టుపడేసా అంటే అవును అది కాక మీ ఊర్లో మళ్ళీని ప్రేమిస్తానని చెప్పి వాడే నిన్ను వాచ్ చేస్తూ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేశాడు. పల్లెటూరులో అమ్మాయిలను ట్రాప్ చేసి వీళ్ళకి ఇవ్వడం వాడికి ఒక బిజినెస్. వాడిని కూడా జైల్లో వేశారు. నువ్వు ఇంతకు ముందులా కేర్ఫ్రీగా తిరగడానికి వీల్లేదు. ఎవరికైనా ఇన్ఫామ్ చేసి నువ్వు వెళ్ళు. అలాగే ఇదిగో నీ బ్రాస్లెట్ అలాగే మొబైల్ అని విక్రమ్ ఇచ్చి అజయ్ కూడా ఎవరికి చెప్పనని చెప్పాను సరేనా? ఎవరికి చెప్పకు. ఇంతకుముందు జాగ్రత్తగా ఉండు. ఇదంతా చాలా పెద్ద స్కామ్. అజయ్ వాళ్ళ టీం మొత్తం ఆధారాలతో సహా అందరినీ పట్టుకుని అరెస్ట్ చేశారు. వాళ్ళకి బెయిల్ రావడం కూడా కష్టమే. ఇప్పుడు గీత వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు వాళ్ళకి బాధపడతారని తెలిసినా కూడా వెళ్ళకు. ఈ టైంలో సేఫ్ కాదు సరేనా? ఇక నువ్వు వెళ్ళు అని చెప్పడంతో అప్పటికే స్మైలీ టెన్షన్తో వణుకుతూ ఉంటే తన పరిస్థితి అర్థం చేసుకున్న విక్రమ్ అక్కడున్న వాటర్ స్మైలీకి ఇచ్చి తాగి కాసేపు ఇలా కూర్చో బాల్కనీలో అని చైర్లో కూర్చోబెట్టి మరీ ఎక్కువ ఆలోచించుకు సరేనా? జరిగింది జరిగిపోయింది. ఇక ముందు నువ్వు జాగ్రత్తగా ఉండు. నేను అజయ్కి ఫోన్ చేసి సేఫ్గా ఉన్నావని చెప్తా. నువ్వు ఒకసారి మాట్లాడు. పాపం టెన్షన్తో పిచ్చివాడిలా తిరిగాడు అని విక్రమ్ అంటే సరే బావా అని నెమ్మదిగా చెప్తుంది స్మైలీ. కాసేపటికి కుదురుకున్న తర్వాత బావా అజయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చా అంటే పెళ్ళి కాకముందు అలా ఎలా వెళ్తావురా అని ఇక్కడికి రమ్మని పిలిపించవా మాట్లాడాలి అని స్మైలీ అంటే మాట్లాడతాలే నేను చెప్పి అని అనడంతో అక్కడ నుండి స్మైలీ కిందకి వెళ్ళి నార్మల్గా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. వెంటనే అజయ్కి ఫోన్ చేసి విషయం చెప్పి ఖాళీగా ఉంటే ఇంటికి రారా అని చెప్తాడు. లేదు విక్రమ్ ఈ కేసు ఇంకా క్రిటికల్గా తయారవుతుంది. ఇప్పటికి నేను రాలేను. నాకు కాస్త వర్క్ ఉందిరా అంటే సరే ఈ విషయం స్మైలీకి చెప్తాలే. నీకు ఖాళీగా ఉంటే తనకు ఫోన్ చేయి అని చెప్పి పెట్టేస్తాడు. కొడుకు అరెస్ట్ అయ్యారని తెలిసిన తండ్రులు వెంటనే వాళ్ళ పవర్ ఉపయోగించి బయటికి తీసుకురావాలని చూసిన పక్క ఆధారాలతో పట్టుకున్న అజయ్ టీం మొత్తం ఇక ఎటువంటి ఛాన్స్ ఇవ్వకుండా చుట్టూ లాక్ చేసి ఉంచడంతో వాళ్ళు పిచ్చెక్కిపోతూ ఎటువంటి ఆధారాలు ఉన్నాయా అని వెతుకుతూ ఉంటే ఇది మరీ కాంప్లికేటెడ్ కేసులా తయారవుతుంది. మీడియాలో కూడా ప్రచారం రావడంతో దొరికిన వాళ్ళ లైఫ్తో పాటు వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ కూడా పూర్తిగా స్పాయిల్ అవ్వడంతో చుట్టాలు తెలిసిన వాళ్ళు దగ్గర నుండి వచ్చిన ఫోన్ కాల్స్ ఈ సమాధానం చెప్పలేక టెన్షన్తో ఒక్కొక్కరు బీపీ తెచ్చుకుంటూ ఉంటారు. ఆఖరికి ఏమీ చేయలేక మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి వాచ్మెన్కి గట్టిగా ఎవరికి లోపలికి పంపించదని చెప్పి కొడుకులు ఎలా బయటకు తీసుకురావాలో ఎంత ఆలోచించినా ఎటువంటి స్కోప్ లేక కొడుకులు చేసింది కూడా చిన్న తప్పు కాదని ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటారు తల్లిదండ్రులు. అజయ్ ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ అవడంతో కాస్త ఫ్రెష్ అయ్యి తిని అలసిపోయిన శరీరం విశ్రాంతి కోరుకుంటుంది. అజయ్కు మళ్ళీ మెలకు వచ్చేసరికి అర్ధరాత్రి 3 అవుతూ ఉండడంతో లేచి కాస్త వాటర్ తాగి మొబైల్ చూసేసరికి స్మైలీ నుండి మిస్డ్ కాల్స్ ఉన్నా పొద్దున్నే ఒకసారి మాట్లాడాలి అనుకుని వెంటనే నిద్రపోతాడు.
గీత వాళ్ళ ఇంట్లో పరిస్థితి మరీ ఘోరంగా ఉంటుంది. గీత వాళ్ళ అన్నయ్యని ఎప్పుడు కూడా హీరోలా చూస్తుంది. బాధ్యత గల వ్యక్తిగా ఇంట్లో ఉంటూ అటు చెల్లికి కావాల్సినవన్నీ ఇష్టమైనవన్నీ తెచ్చిపెడుతూ అన్నగా అటువంటి అన్న సడన్గా ఇలాంటి కేసులు ఇరుక్కోవడం ఏమీ అర్థం కాక ఇంట్లో బాధపడుతూ ఉంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా కొడుకు బయటకు రావడం కష్టమని తెలిసి తల్లి పడిపోతే తెలిసిన డాక్టర్ ఫోన్ చేసి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉంటారు. మరి ఏం జరిగింది వచ్చే ఎపిసోడ్ మిస్ కాకండి. ఇతర ఎపిసోడ్ లైక్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.